మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పుంగనూరు సీఐ సుబ్బారాయుడు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరిస్తాం. మార్కెట్ యార్డు చైర్మన్ సమీపతి యాదవ్. తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్. ఇప్పుడు గత ఈ నెల 20వ తారీఖు ఒక ఫేక్ న్యూస్ చాలా మా పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు పొంగునూరు పట్టణ ప్రజలకు గమనిక. పొంగునూరు పట్టణంలో కొంతమంది యువకులు మోటార్ సైకిళ్లకు స్పేర్ పార్ట్స్ తీసివేసి అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ను తగిలించి తిరుగుతున్నారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సదరు వాహనాలను సీజ్ చేసి ఆ మైనర్ వ్యక్తులతో పాటు వారి వాహన యజమానులు మరియు తల్లిదండ్రులు కూడా బాధ్యులుగా చేయడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని గమనించి పట్టణంలో ఎవరైనా అధిక శబ్దం కలిగించే వాహనాలు తిప్పుతూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నా దృష్టికి వచ్చిన ఈ మార్కెట్ కమిటీ ఎందుగల మండీ యజమానుల దగ్గర ఈ పశువుల సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే ఈ మధ్యలో గల మెయిన్ రోడ్డు ఎక్కువ గుంతల వల్ల లోడింగ్ అన్లోడింగ్ వల్ల కానీ ఈ ట్రాఫిక్ సమస్య వల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినారు. అలాగే తాగునీటి సమస్య కూడా ఎక్కువ ఉంది అన్నారు. అలాగే తొందరగా ఉదయాన్నే వచ్చే చిరు వ్యాపారస్తులు కూరగాయల వ్యాపారంలో గల లైసెన్స్ లేని వాళ్ళందరూ కూడా వచ్చి మండీ యజమానులకు సంబంధం లేకుండా వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసుకుంటా మండీ యజమానులు అన్సీజన్లో దానికి సంబంధించిన రుసుము కూడా కట్టలేని పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకున్న వల్ల మండీ యజమానులు నష్టపోతున్నారని అనే విషయాలు నా దృష్టికి వచ్చి తెప్పించినారు మన యజమానుల సమస్య అధ్యక్షులు. దానికి సంబంధించి నేను ఒకటే చెప్పేది, ఈ ఆవుల సమస్యకి గౌరవ సెక్రటరీ గారికి చెప్పినాము. అలాగే రోడ్లు మటుకు మేము ప్రపోజల్స్ పెట్టినాము. దగ్గరలో అమౌంట్ వస్తే ఆ పని చేస్తాము అనేసి. ఇంకోటి వాటర్ సమస్య, ఈ కమిటీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో కానీ లేదంటే మా ఇన్ఛార్జి వర్యులు చల్లా రామచంద్ర గారి ఆదేశాలతో మేము ఆ సమస్యను తీరుస్తాము. ఇంకోటి ఓనర్లో లేనోళ్ళు ఎవరు నిర్ణయించి దాని ప్రకారము ఆ సమస్యను కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, నేను ఈ చైర్మన్ పదవి ఇచ్చిన దానివల్ల నేనేమో ఇది అది అనుకోకుండా నేను మీలో ఒక రైతుగా నన్ను మీ సహకారాలు అందించి ఈ కమిటీ అభివృద్ధికి మీరు కూడా నాతో పాటు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మార్కెట్ ఏఎంసీ డైరెక్టర్ ఈశ్వరయ్య మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ నెల 20వ తారీఖు ఒక ఫేక్ న్యూస్ చాలా మా పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి గారి పైన ఒక ఫేక్ న్యూస్ లేడీ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ వైరల్ ఏమంటే, మన చల్లా రామచంద్రారెడ్డి గారు వైసీపీ పార్టీతో సంబంధం ఉన్న తమ్మల్లపల్లి టీడీపీ నాయకులతో మమేకమై గత 2023 సంవత్సరంలో పుంగునూరులో కలిసినారు అన్న విషయాన్ని ఫేక్ న్యూస్గా చిత్రీకరించి బెంగళూరులో కలిసినారు అని చెప్పని కూడా మళ్ళా దీన్ని అనువాదించినారు. ఈ ఫేక్ న్యూస్లో లిక్కర్ విషయమై చల్లా రామచంద్రారెడ్డి గారికి సంబంధం ఉంది అని చెప్పని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది మేము నమ్మదగిన విషయం కాదు. మరియు ఇలాంటి అవినీతిని ఆపదూరంలో పెట్టి చల్లా రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాటిని సహించడు అని మేము ఆయన ద్వారా తెలుసుకున్న విషయాలు. ఆయన వద్ద అవినీతికి కానీ మోసాలకు కానీ తన దగ్గరకు కూడా రానివ్వడు. అలాంటి వారిపైన ఇలాంటి ఫేక్ న్యూస్ చేయడము చాలా అసభ్యకరమైన విషయాలు. మా పొంగునూరు నియోజకవర్గం